ముడా కుంభకోణం వ్యవహారంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఉచ్చు బిగుసుకుంటోంది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో స్థలం కేటాయింపు వ్యవహారంపై గవర్నర్ విచారణకు ఆదేశించడం, హైకోర్టు కూడా సమర్థించడంతో తాజాగా సీఎం సిద్ధరామయ్య చిక్కుల్లో పడ్డారు. సీఎం రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు విరుచుకుపడుతుండగా ఇదంతా మోదీ బీజేపీ పార్టీ కుట్ర అంటూ సిద్ధరామయ్య ఎదురుదాడికి దిగారు. దీంతో ఒక్కసారిగా కన్నడ రాజకీయాలు వేడెక్కాయి. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూముల కేటాయింపులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముడా స్కామ్ లో సీఎం సిద్ధరామయ్యపై విచారణ చేపట్టాలని ఇటీవలే గవర్నర్ తావర్ చంద్ గెహ్లట్ అనుమతిచ్చారు. అయితే గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా హైకోర్టు ఈ పిటిషన్ను కొట్టిపారేసింది. చట్టం ముందు అందరూ సమానమే అని తేల్చి చెప్పింది. దీనిపై సిద్ధరామయ్య స్పందించారు. తాను చట్టం, రాజ్యాంగాన్ని నమ్ముతానని, చివరకు సత్యమే గెలుస్తుందని వెల్లడించారు. జేడీఎస్, బీజేపీలు తనపై ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. మా పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలందరూ తనకు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూర్, విజయనగరంలో ఖరీదైన స్థలాలు కేటాయించింది. సిద్ధరామయ్య ఆదేశాలతోనే ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారన్న వ్యవహారంలో కోర్టు విచారణకు అనుమతి మంజూరు చేశారు. అయితే ఈ తీర్పు సిద్ధరామయ్య భవిష్యత్తుకు ఎంతో కీలకమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్ విపక్షాల నుంచే కాకుండా స్వపక్షం నుంచి వ్యక్తమవుతుందని అంటున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఎంతో మంది ఈ తీర్పు నేపథ్యంలో రానున్న రోజుల్లో స్పందించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. మరోవైపు ఆయన వెంటనే రాజీనామా చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. ముడా కేసులో దర్యాప్తు ఎదుర్కోవడానికి తాను వెనకాడనని సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. అయితే అలాంటి దర్యాప్తునకు చట్ట ప్రకారం అనుమతి ఉందో లేదో అనే విషయంలో నిపుణులను సంప్రదిస్తానని తెలిపారు. సెక్షన్ 17A కింద దర్యాప్తు రద్దవుతుందని నేను ఆశిస్తున్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ చేసే ఈ రివెంజ్ పాలిటిక్స్ కు వ్యతిరేకంగానే ఈ పోరాటం చేస్తున్నానన్నారు. తాను పేదల పక్షపాతినని, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నందుకే విపక్షాలు నాపై రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతున్నాయని సిద్ధరామయ్య మండిపడ్డారు. ఇక ముడా స్కామ్ లో విచారణ స్వేచ్ఛగా, స్వతంత్రంగా జరిగేందుకు ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ మంగళవారం డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. సిద్ధరామయ్య సీఎం అయ్యాక ప్రజాధనాన్ని దోచుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని ఆరోపించారు. ప్రస్తుతం కర్ణాటకలో ఏదో ఒక భూ కుంభకోణంలో పాల్గొనని కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా లేరని రాజీవ్ ఆరోపణలు గుప్పించారు. దళితులకు సంబంధించిన భూమిని సిద్ధరామయ్య భార్యకు కేటాయించారని, ఆయన సీఎం పదవి దుర్వినియోగం చేశారని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఆరోపించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.